మనం చూస్తున్నాం అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉన్నారు. బట్ వారణాసిలో తొలి రౌండ్లో వెనకబడ్డ ప్రధాని మోదీ మళ్ళీ రెండో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ముందుకొచ్చారు. కేవలం 1628 ఓట్లతో మొదటి రౌండ్లో వెనుకంజ వేసిన రెండో రౌండ్కి చూసేసరికి 436 ఓట్ల ఆధిక్యంలో ప్రధాని మోదీ వచ్చారు. వారణాసిలో ప్రధాని మోదీ మళ్ళీ ఒక ముందంజ వేశారు. రెండో రౌండ్కి వచ్చేసరికి 436 ఓట్ల ఆధిక్యంతో వేశారు. బట్ అమేథీలో మనం చూస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి స్మృతి ఇరానీ మాత్రం 9590 ఓట్ల వెనుకంజలనైతే ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఈ రెండు కీలక నియోజకవర్గాలే. ఎందుకంటే అటు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలు కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 9590 ఓట్లతో వెనుకంజలో ఉంటే ప్రధాని మోదీ మొదటి రౌండ్లో వెనుకంజలో ఉన్నప్పటికీ రెండో రౌండ్కి వచ్చేసరికి 436 ఓట్ల ఆధిక్యంతో లీడ్లో వచ్చిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. బట్ నేషనల్ లెవెల్లో మనం చూసుకుంటున్నప్పుడు ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ని ఎన్డీఏ కూటమి దాటింది. చివరి వరకు ఇదే లీడ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇండియా కూటమి కూడా మరీ తీసి పారేయకూడదన్న కాన్సెప్ట్లో కొంత 222 స్థానాల్లో లీడ్లో ఉండడం అనేది కొంత సిగ్నిఫికెంట్ అంశమే. కానీ చివరి వరకు ఈ లీడ్ ఉంటుందా ఉండదా, ఎన్డీఏ వాళ్ళు అనుకున్నట్టుగా 350కి రీచ్ అవుతారా లేదా, లేదంటే 300 దాటడం అయితే కొంత ఖాయంగా కనిపిస్తుందని భారతీయ జనతా పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదర్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా అదర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే బీజూ జనతాదళ్ లాంటి పార్టీలు ఉండొచ్చు. అలాగే మమతా బెనర్జీ కూడా ఇండియా కూటమిలో ఈసారి లేరు. ఆమె ఇండియా కూటమికి భవిష్యత్తులో మద్దతు ఇస్తామని మాత్రం చెప్పారు. కాబట్టి ఈ నెంబర్స్ 30 పరంగా మనం చూసుకున్నా అటు ఇండియా కూటమి అదర్స్ కలిసినా కూడా ఎన్డీఏ కూటమికి దగ్గరలో నెంబర్ రాని పరిస్థితుల్లో ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కొంత ఖాయంగానూ కనిపిస్తోంది.